నేను చేయమని చెప్పింది నా ప్రపోజ్. మా ఇష్టం గైస్, నేను ఇష్టమన్నా. కాలు పట్టుకుంటా, చేలు పట్టుకుంటా, అన్ని పట్టుకుంటే యాక్సెప్ట్ చేసినాడు. నువ్వు వచ్చినాక ఎంతమంది ఇడుస్తా ఇవన్నీ వద్దు. నువ్వు చెప్పాలా నాకేమి ఇస్తా, అప్పుడు నేను చెప్తా. అది కాదు ఇది అని చెప్తా. ఏమి చెప్పు. 1,00,000 ముద్దులు, 50,000 అగ్గులు, ఆ వద్దున కూడా వస్తాయి నాకు తెలిసి. 7 అడుగులు నా లైఫ్ టైం నీకే ఇస్తా. ఇంకేం కావాలి చెప్పు. నాకు కూడా ఒక కట్నం కావాలి. నేను ఇయ్యను బావా. నువ్వు నా వెనకాల పడింటే నీకు నువ్వు అడిగింది ఇస్తుండే కట్నం, పెద్ద కట్నం. ఇప్పుడు పోనీ సపోజ్ ఒక అబ్బాయి ఉండి అమ్మాయి లేకుండా ఒకతే అమ్మాయి ఉంటే వేలం పాటలాగా ఎవరైనా కట్నం డిమాండ్ చేసుకుంటే ఇస్తారు. మస్తు మంది పోరీలు చూడండి ట్విన్స్ ఇస్తాడంట. అది కట్నమా? నాకేమన్నా మన బరువు బాధ్యత ఎంత కష్టపడితే అంత గుద్దుదా చిల్ అవుతున్నాయి కదా. ఎప్పుడు లైఫ్ ఇప్పుడు పేరు పెట్టుకున్నాడో లేదు కానీ లైఫే చిల్ అయిపోయింది గాయస్. ఈయన పేరు చిల్లి, ఈయన ఇంకా చిల్లుగా ఉంటాడు. ఎందుకు అట్లా ఉంటావు? పెళ్లి చేసుకుందాం అంతే. అప్పుడు నేను కూడా నీతో పాటు చిల్ అవుతా. పబ్బు 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 చెప్పు. ఆ రోజు కూడా ఎందుకుంటా ఫుల్ హ్యాంగ్ ఓవర్ అయ్యి హ్యాంగ్ ఓవర్ సేవలు చెప్పించుకోవడానికి ఇంట్లో ఉంటాడు అంతే. ఆ రోజు ఒక్కరోజు సేవలు చేసినందుకే ఇట్లా అవుతుంది గాయస్. గుర్తుతా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి 2.0. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు నుంచి కట్నం ఇస్తారు కదా పెళ్లి కొడుకుకి. ఇప్పుడు రివర్స్గా నేనేం చేస్తున్నా అంటే, నేనే మా బావ దగ్గర నుంచి కట్నం అడగాల అని అనుకుంటున్నా. మా బావ నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోమని అయితే నేను మా బావతో డిస్కస్ చేస్తా. మ్యాక్స్ నాకు తెలిసి ఒప్పుకోడు, కానీ ఒప్పుకోవాలి. ఎందుకంటే మా బావ కోసం నేను అనంతపూర్ నుంచి ఏమంటారు డేర్ చేసి ధైర్యం చేసి మా బావ ఒప్పుకోకపోయినా మా బావ వెనకాల పడి ఏమంటారు సత్తా ఇచ్చి మళ్ళీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయించుకున్నా. కాబట్టి ఇప్పుడు మా బావ నాకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలి. అది కూడా ఎంత ఇస్తాడో చూసి దానికి మించి నేను డిమాండ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఇంకొకటి ఏమంటే, మీకు చెప్పాను కదా డే బై డే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. డే బై డే కాదు, డైలీ. అంటే ఒకరోజు నా ఛానల్లో, ఒకరోజు చిల్ ఛానల్లో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అది కూడా సిరీస్ లాగా కంటిన్యూ చేస్తున్నాము. మీరు ముందు ఎట్లా సపోర్ట్ చేస్తుంటారో ఇప్పుడు కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గాయస్. చాలామంది ఏమంటారు ఫ్యామిలీ మెంబర్స్కి, ఫాలోవర్స్కి అందరికీ కూడా లవ్ యూ. ఇప్పుడైతే నేను మా బావతో అయితే గట్టిగా ఏమంటారు, ఇప్పుడు మా బావ ఒక కౌంట్ చెప్తారు కదా, దానికి మించి నేను డిమాండ్ చేస్తాను మా బావతో ఎదురు కట్నం కోసం. సో మా బావ ఏం చెప్తాడు ఏంటి అని పోయి కనుక్కుందాం రండి గైస్. మీరు బయటికి పోవడానికి రెడీ అవుతున్నాడు. బావా పడుకున్నాడు. నేనేమో అనుకున్నాను గైస్. బావా పైకిలే, నీకు ఒక మాట చెప్తా, పైకిలే. నేను ఏమనుకున్నా, బయటికి పోతాను అదే రెడీ అవుతావేమో అనుకుంటా. బాగా పడుకుంటావు, కూర్చుంటా కానీ అయ్యో మళ్ళీ డైలీ ఆడితే గుద్దుదా చంపుదాడు. యాక్చువల్గా నాకు కట్నం ఎంత ఇస్తావు చెప్పవా? కట్నం నువ్వు నాకు ఇవ్వాలి, నేను నీకు కాదు. అందుకు నేను అంత దూరం నుంచి వచ్చి నీకు ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేసి అంత వెనకాల తిప్పించుకున్నా కాబట్టి కట్నం వెళ్ళా. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోనని నేను చేయమని చెప్పింది నా ప్రపోజ్. మా ఇష్టం గాయస్, నేను ఇష్టమన్నా. కాలు పట్టుకుంటా, చేలు పట్టుకుంటా, అన్ని పట్టుకుంటే యాక్సెప్ట్ చేసినాడు. నువ్వు వచ్చినాక ఎంతమంది ఇడుస్తా ఇవన్నీ వద్దు. కట్నం ఎంత ఇస్తా చెప్పు ఫస్ట్. ఎందుకు ఇస్తా నీకు? నువ్వు నాకు గైస్ క్వీన్ లాగా లేనా నేను? ఎంత అందంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా కట్నం ఎందుకు ఇయ్యారు?
రౌడీగాన్ లాగా లేనా? రౌడీగా ఉన్నా కూడా మా బావ కొంచెం ఇప్పుడు మంచిగానే ఉన్నాడు ముందుతో కంపేర్ చేసి. కట్నం ఎంత ఇస్తావు ఇప్పుడు? నువ్వు నాకు ఇవ్వాలి, నేను ఇయ్యను బావా. ఇప్పుడు ఏమంటారు జనరేషన్ చేంజ్ అయిపోయింది. అసలు నాకు నువ్వు ₹1 కట్నం ఇవ్వకు, నేను నీకు ₹1 కట్నం లే నేను ఇయ్యను కానీ నువ్వు ఇచ్చి పెళ్లి చేసుకోవాలా, ఇది నా డిమాండ్. ఏం కావాలి చెప్పు. నీ ఇష్టం చెప్పు. నీ ఇష్టం చెప్పే ఇస్తా. అట్లేం లేదు, నువ్వు చెప్పాలా నాకేమి ఇస్తా, అప్పుడు నేను చెప్తా. అది కాదు ఇది అని చెప్తా. ఏమి చెప్పు. 1,00,000 ముద్దులు, 50,000 అగ్గులు, ఆ వద్దులో కూడా వస్తాయి నాకు తెలిసి. 7 అడుగులు నా లైఫ్ టైం నీకే ఇస్తా. ఇంకేం కావాలి చెప్పు. ఆ వద్దన్నా వస్తాయి బావా. నేను ఎంత వద్దన్నా అవి నన్ను కోరుకుంటూ వస్తాయి ముందుకి. అవి వద్దు, వేరే చెప్పు. కోరుకుంటా అంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేద్దాం. అదేంది వద్దుదా కెమెరా పట్టుకొని ఏంది? మనం కెమెరా ఎందుకు పట్టుకొని వచ్చినా? కట్నం ఎంత చెప్పు. చూడు గాయస్, మా బెడ్ ఇట్లా మెత్తగా ఉంటది గాయస్, ఊగుతుంది. అయింది. చంపుతా చెప్పు. కట్నం ఎంత చెప్పు. ఏం కావాలి చెప్పిస్తా. ఒక పెద్ద బిల్డింగ్, ఉన్నాం కదా, దాంతో పాటు ఒక కార్ ఉన్నాయి కదా కింద, మనకి ఓన్ గా కావాలా. అది నువ్వు కట్నం ఇస్తే అప్పుడు మనం తిరగాల, దాంట్లో ఉండాలా, అట్లా కావాలా. నాకు కూడా ఒక కట్నం కావాలి. నేను ఇయ్యను బావా. నువ్వు నా వెనకాల పడింటే నీకు నువ్వు అడిగింది ఇస్తుండే కట్నం, పెద్ద కట్నం. పడుతున్నా చెప్పు. చెప్పు. పెద్ద బిల్డింగ్ కావాలా, ఒక కారు కావాలా, ఇంకా వేసుకోవడానికి నగలు కావాలా. చాలు. నాకు మీ అమ్మ కావాలా. వద్దు అంత అట్లా చూడండి గైస్, మా అమ్మ కావాలంట. అత్త అట్లా ఎవరైనా అంటారా? నేను ఆ విధంగా అనలే. ఏ విధంగా నువ్వు చెప్పు. మరి నా దగ్గర ఉంటే డైలీ చూసుకుంటా, మంచి చెడులు నాకు పెళ్ళి. ఇప్పుడు మనకి పెళ్ళైంది అనుకో, నాకు పెళ్ళైంది అనుకో, మా అమ్మ ఇటు వస్తూ ఉంటాం, మనం ఇంటికి పోతా ఉంటాం. ఇంకేం కావాలప్ప? నువ్వు ఉంటే మీ మమ్మ ఎట్లా వస్తుంది? గైస్ డబుల్ మీనింగ్ తోనే చెప్తున్నారు. అయితే గుర్తు చెప్పు. చూడండి గైస్, చిల్ బేటని కొడుతుంది. కొడతా గైస్. ఎట్లా మాట్లాడుతున్నారు మీరు కూడా కొడతారు అట్లా చేస్తే. అసలు నువ్వు కట్నం అడుగుతున్నందుకు వాళ్ళు ఎంత ఎట్లా అనుకుంటారు? ఎదురు కట్నం అడుగుతున్నా గైస్. యాక్చువల్గా అమ్మాయిలు ఇవ్వడం పాపం, అబ్బాయిలు ఇవ్వడం మంచిది, నేరం కాదు. ఇప్పుడు పోనీ సపోజ్ ఒక అబ్బాయి ఉండి అమ్మాయి లేకుండా ఒకతే అమ్మాయి ఉంటే వేలం పాటలాగే ఎవరైనా కట్నం డిమాండ్ చేసుకుంటే ఇస్తారు. మంది పోరీలు వేలం పాట గీలం పాట లేదు, అంత లేదు నీకు. ముందంతా బాగా చేసినావు, ఇప్పుడు అట్లాంటివి ఏం సీన్ లేదు గైస్. కట్నం ఏడుస్తాం. కట్నం ఏం పర్ఫ్యూమ్ కొట్టుకున్నా స్మెల్ వస్తుంది. అన్ని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు గైస్. అయ్యా ఎంత మంచి ఎంత మాట్లాడుతున్నా. నాకు వద్దు, నాకు కట్నమే కావాలి. ఇప్పుడు చెప్పు, పెళ్లి చేసుకుంటాంగా, చెప్పు తొందరగా. కట్నంగా 2 పిల్లల్ని ఇస్తా, ట్విన్స్. చూడండి ట్విన్స్ ఇస్తాడంట. అది కట్నమా? నాకేమన్నా మన బరువు బాధ్యత ఎంత కష్టపడితే అంత గుర్తుదా అట్లా చెప్పు నాకు. లిప్స్టిక్ ఏ ఫ్లేవర్? గుర్తుదా బావా? పోనీ వాళ్ళని అడుగుదాం, కట్నం ఏమంటే ఇస్తా. గైస్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తాను, మీరు చెప్పండి గైస్. అని వాళ్ళు ఎందుకు చెప్తారు? నాకు అర్థం కాదు. మంచిగా చెప్పిన 1,00,000 ముద్దులు, 50,000 అగ్గులు, 7 అడుగులు. బావు నేను అడగకపోయినా ఇస్తావు కదా, మళ్ళీ కట్నం ఎందుకు గాయస్? అవును నేను అడగకపోయినా ఇస్తాడు గైస్. ఎవరు దక్కనంత ప్రేమిస్తున్నానే నీకు. ఇయ్యాలమ్మా, ఎవరికి ఇద్దాం అనుకున్నావు? నాకు ఇవ్వకపోతే అట్లా ఇచ్చింటే ఇల్లు సరిపోదు. మీకు అర్థమైందా గైస్ ఎట్లా అన్నాడు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, గుద్దుదా చెప్పు. తిన్నావా? బుగ్గలు ఏమైనా బుగ్గలు వస్తున్నాయి. కట్నం చెప్పు. చెప్పినా కదా బావ, ఒక బిల్డింగ్ కావాలి. అమ్మ నన్ను చేసుకున్నాక నాకు వచ్చేది మొత్తం నీకే. ఇప్పుడు చేసుకుందాం చెప్పైతే. మొన్నటి వాకి చేసుకుందామా అంటే ఇప్పుడు చేసుకుందామా? ఇప్పుడు కొంచెం ఆగుదాం. ఎందుకు కావాలప్పా? చిల్ అవుతున్నా కదా. ఎప్పుడు లైఫ్ ఇప్పుడు పేరు పెట్టుకున్నాడో లేదు కానీ లైఫే చిల్ అయిపోయింది గాయస్. ఈయన పేరు చిల్లు, ఈయన ఇంకా చిల్లుగా ఉంటాడు.
ఎందుకు అట్లా ఉంటావు? పెళ్లి చేసుకుందాం అంతే. అప్పుడు నేను కూడా నీతో పాటు చిల్ అవుతా. నేను కూడా నీతో పాటు చిల్ అవుతా. పబ్బు అన్నది పబ్బుకి తీసుకున్నా గాయస్. ఒక్కసారి అయిపోయింది. చంపుతా చెప్తే లేనివన్నీ అవ్వలేదు గాయస్. మేడ నిజం. తక్కిలా షాట్లు అరే బాబు చెప్పలేదని. లేదు పాప మా మాయకురాలు పబ్బుకి వచ్చి ఏం చేస్తుండే ఇది పబ్బా అన్నట్లు చూసింది గాయస్. ఒక్కసారి తీసుకోపోయాడు గాయస్. మళ్ళీ తీసుకోపోమని చెప్పాడు. ఈయనైతే పోతురాడు. నన్ను కూడా తీసుకోపో. వారంలో ఎన్ని రోజులు పబ్బులా వారం అంతా పబ్బే గాయస్. నన్ను కూడా తీసుకొని పోతే. సరే కట్నం వద్దు అయితే. కావాలప్ప కట్నం కావాలా, పబ్బు కావాలా, అన్ని కావాలా. నీ లైఫ్ లో ఏమేమి ఉన్నాయి అన్ని కావాలా నాకు. బిల్డింగ్ కట్టేసినాక ఒక రూమ్ మొత్తం బార్ సెటప్ చేద్దాం. డిస్కోలో ఇట్లా పెట్టి ఇద్దరం తాకుంటే డాన్స్ ఆడదాం. గైస్ మీకు ఒకటి తెలుసు, యాక్చువల్లీ ఈ రూమే బార్ లాగా చేయాలనుకున్నాడు. అన్ని ఎక్కడెక్కడ వేరే కంట్రీ నుంచి మొత్తం బాటిల్ తెప్పించి మొత్తం దీని అన్ని నింపాలనుకున్నాడు. కానీ మా అమ్మ నన్ను నింపుతా అందుకే ఆపేసిన. అందుకోసం అన్నీ కొంచెం మైండ్ రిలీఫ్ చేసుకొని బయట పబ్బుకే పోతున్నాడు. అంటే కొత్త పబ్బులన్నీ ట్రై చేస్తాడు గైస్. నన్ను మాత్రం తీసుకోపోవట్లేదు. హైదరాబాద్ మోస్ట్ అన్ని చూసేసినాలే. ఆల్మోస్ట్ మొత్తం తిరిగినాడు. చిల్కి తెలియని పబ్బే లేదు ఇక్కడ. అన్ని పబ్బులు తిరుగుతాడు. వీకెండ్ ఎవరికైనా ఒక్క రోజు ఉంటుంది గైస్. మా బావకి వీక్ మొత్తం వీకెండే. రోజు పోతాడు. ఇంట్లో ఒక్క రోజు ఉంటాడు అంతే. మిగతా రోజు అంతా బయటనే ఉంటాడు. పబ్బు చెప్పు. ఆ రోజు కూడా ఎందుకుంటా ఫుల్ హ్యాంగ్ ఓవర్ అయ్యి హ్యాంగ్ ఓవర్ సేవలు చెప్పించుకోవడానికి ఇంట్లో ఉంటాడు అంతే. ఆ రోజు ఒక్కరోజు సేవలు చేసినందుకే ఇట్లా అవుతుంది కాదు. గుర్తుతా అట్లా వెళ్ళేటట్లు. చెప్పు. కట్నం టాపిక్ మళ్ళీ ఏమేమో మాట్లాడతావు ఎందుకు? కట్నం నువ్వు బయటికి పోతాను అందుకోసమే వస్తాను. ఏమి ఇస్తావు? నీకేం కావాలి చెప్పు. నేను అడిగినవన్నీ ఇస్తావా? లేకపోతే ఏం చేయాలి? ఇస్తా. వీళ్ళే ప్రూఫ్. డన్. చేసుకున్నాక ఇప్పుడే చేసుకుంటా. అట్లా మాట్లాడితే చేసుకున్నాక కదా ఇచ్చేది. ఎప్పుడు చేసుకుందాం చెప్పు. అది కూడా చెప్పు వీళ్ళకి. నాకేం తెలియదు. అన్ని సంపాదించుకున్నాక చేద్దాం. ఇంకా ఇప్పట్లో చేసుకోలేను కదా. అన్ని సంపాదించి నేను చిన్న కోరికలు అడిగినా, పెద్ద అడిగినా, ఒక బంగ్లా అడిగినా, ఒక కార్ అడిగినా, గోల్డ్ అడిగినా. అయిపోతుంది బేటా. పెళ్లి చేసుకుందాం అయితే నాకేం తెలియదు. చేసుకున్న కట్నం అవన్నీ అడిగినవన్నీ ఇవ్వాలి. ఎందుకు కట్నం నేనే ఇస్తున్నా, నువ్వే వచ్చి తాళి కట్ట అయిపోతుంది. లౌడా కట్టినా కదా అది. ఒకరోజు నేనే తాళి కట్టినా గాయస్. సో గాయస్ అసలు ఏం లేదు. చెప్పు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? చేసుకుంటా. ఎప్పుడు చెప్పు. అది క్లారిటీ ఇవ్వు వాళ్ళకి. ఏదో అన్నావు. ఏం లేదు గాయస్. ఏదో చెప్తున్నాడు గాయస్. ఎప్పుడు చెప్పు. చేసుకుందాం. పక్కా చేసుకుందాం. ఎప్పుడు చేసుకుందాం? మెల్లగా చేసుకుందాం. మెల్లగా వద్దు. నాకు జల్దీనే చేసుకోవాలా. జల్దీ చేసుకుందాం. ఎప్పుడు? నెక్స్ట్ సమ్మర్ అంటే 1 year. నిజం. డీల్ డన్ గాయస్. మీరే సాక్ష్యం. నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న వెంటనే నాకు ఒక బంగ్లా, ఒక కారు, గోల్డ్ ఇప్పిస్తా అని చెప్పినాడు. ఇప్పికపోతే మీరే ప్రూఫ్ సాక్ష్యం అన్ని మీరే మొత్తం చిల్కి ఫోన్ పగిలిపోయేలాగా మెసేజ్లు చేయండి. కామెంట్లో కూడా నేను చేసింది కరెక్టా తప్పా అని చెప్పండి. ఎందుకంటే మా బాబు ఎప్పుడు బయట తిరిగితే ఇంకా నాతో ఎప్పుడు ఉంటాడు. అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కట్నం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు డబల్ తీసుకోవాలనుకున్నా గైస్. నేను డబల్ ఆడుకోవాలి గైస్ మేము. ఓకే ఏదో అన్నావు. అంటిల్ దెన్ చెప్తా కదా చిట్టి 2.0. సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి 2.0. బై గైస్.